అందరికీ శనార్థులు. ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారు కదా. ఇక రోజు మీరు మన ధమాకా వార్తలను ఫాలో అవుతున్నారన్న సంగతి నాకు ఎరికే. సరే, మరిగా ఇవాళ కూడా మీకోసానికని మన ధమాకాల దుమ్ము దులిపే వార్తలను పట్టుకొచ్చిన. మరి ఆ దుమ్ము దులిపే వార్తలను స్టార్ట్ చేస్తున్నా అన్నట్టు ఎందుకైనా మంచిది జరంతా సౌండ్ పెద్దగా పెట్టుకొని చూడుండ్రి. చంద్రబాబు సారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని పేపర్లను అడ్డం పెట్టుకొని గారడి మాటలు చెప్పి పబ్లిక్ను మాయ చేసిండు. ఇంకా అంతనే కాదు, వాళ్ళ పత్రికలల్లో తప్పుడు రాతలు కూడా రాయించిండు. ఇదంతా ఒక దొంగల ముఠ అని ఈ తీరుగా కొన్ని పేపర్లను ఉద్దేశం చేసుకుంటా మాట్లాడుతా మస్తు కోపమైండు. ఇంకా అంతనే కాదు, మొన్న దావోస్లో ఒక్క ఎంఓయూ కూడా జరగలేదని, అదంతా బుస్సేనని ఒక వీడియోను కూడా విడుదల చేసిండు ఈ పెద్ద లీడరు. మరి చంద్రబాబు సార్ మీద గతగరానికి వచ్చింది ఎవలా లీడర్ అని అంటారా? చెప్పుడెందుకు, మీ కళ్ళతో మీరే చూడుండ్రు అర్థను. ఏపీ సీఎం చంద్రబాబు సార్కు వైసీపీ లీడరు జగన్మోహన్ రెడ్డి సార్ మధ్యన మాటల యుద్ధాలే నడుస్తున్నాయి. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పత్రికలను ఎట్లా వాడుకున్నాడు, ఆయన పత్రికలు ఏంటివో మన అందరికీ తెలిసిన ముచ్చటనని చెప్పుకుంటూ వచ్చిండు. ఇండైరెక్ట్ గా కొన్ని ఛానళ్ళకైతే సవాలే ఇసిరిండు. ఈనాడు పేపర్ క్లిప్పింగ్ చూపించా, అప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఈయన ఏ రకంగా బిల్డప్ ఇస్తాడు, అబద్ధాలు ఆడతాడు అంటే నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్. చూడండి ఒకసారి. ఇలాదంతా ఒక దొంగల మూట తిరుపతిలో ఉప ఎన్నికైన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని చెప్పి మస్తు గరానికి వచ్చిండు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను పోలీసుల సమక్షంలోనే కిడ్నాప్ చేసిందని చెప్పి మస్తు కోపానికి వచ్చిండు. రెడ్ బుక్ రాజ్యాంగంతో గవర్నెన్స్ చేయడం విధ్వంసం కాదా అంట ఎదురు ప్రశ్నించిండు. కేంద్ర బడ్జెట్లలో చంద్రబాబు సాధించింది ఏంటిది? పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిండని చెప్పి మస్తు కోపానికి వచ్చిండు. పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే చంద్రబాబు ఏ గుడ్డి గుర్రం పాలు దోముతున్నాడని చెప్పి మస్తు ఫైర్ మీద ఫైర్ అయిండు. దావోస్ లో ఒక్క ఎంఓయూ జరగలేదని, చంద్రబాబు పలుపడి ఏంటో అర్థమవుతున్నదని చెప్పి చెప్పుకుంటా వచ్చిండు. పెట్టుబడి పెట్టడానికి వచ్చిన వాళ్ళను భయపెట్టి ఏదో ఒక వాళ్ళ మీద కేసులు పెడుతుంటే వాళ్ళు భయపడి పకరాటం మారాటం పోతున్నారు. పైసలు పట్టుకుని మన కాడ ఇన్వెస్ట్మెంట్ ఏది ఎత్తలేరని చెప్పుకుంటా వచ్చిండు. అయ్యా, ఎలక్షన్ల కంటే ముందు రాష్ట్ర అప్పులు 14 లక్షల కోట్లని ఊదరగొట్టిన ఈ చంద్రాలు గవర్నర్ ప్రసంగం టైంలలో మాత్రం 10 లక్షలు ఉన్నాయని చెప్పుకుంటా వచ్చిండు. అప్పులు శ్వేతపత్రం విడుదల చేసిన టైంలలో కూడా 12 లక్షల కోట్లని అన్నాడు. బడ్జెట్లలో మాత్రం 6,46,531 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పుకుంటా వచ్చిండు. ఈ 9 నెలల కాలంలో వ్యవస్థలన్నీ విధ్వంసం చేసిండు. ఇప్పుడున్న పరిస్థితి ఏపీలో పేదోళ్లకు వైద్యం అందలేని పరిస్థితి ఉన్నది. పబ్లిక్ కు చేయూతనిచ్చే పథకాలను రద్దు చేసిన విధ్వంసం కాదా అనుకుంటా గట్టిగానే ప్రశ్నలు వేసిండు. అయ్యా, మున్సిపల్ ఎన్నికలలో రాజ్యాంగాన్ని కార రాసిండని చెప్పి గరం మీద గరమైండు చంద్రబాబు సార్ మీద, కూటమి ప్రభుత్వం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారు. మరి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి సారే గింతగానం మాట్లాడితే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఊకుంటారు. వాళ్ళు కూడా లెఫ్ట్ హ్యాండ్ రైట్ గట్టిగానే ఇయ్యబట్టిండ్రు జగనన్నకు. అధికారంలో ఉన్న రోజులు పరదాలు కట్టుకొని తిరిగిన నువ్వు ఇప్పుడు మాకు నీతులు చెప్తున్నావా అయ్యా? పెద్ద మనిషి ప్యాలెస్ లెక్కించి శాసనసభలకు వచ్చి ఒక్కసారి మాట్లాడు, అప్పుడు మేము నమ్ముతాం నీ మాటనని చెప్పి కొంచెం జగనన్న గాలి తీసినట్టే మాట్లాడబట్టిల్లు కూటమి లీడర్లు. ఇక కూటమి ప్రభుత్వం మీద నిప్పులు జరుగుడుతోని జగన్మోహన్ రెడ్డి సార్ విడుదల చేసినటువంటి ఈ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ అయ్యేస్తున్నది.